హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబాద్ జిల్లా జమాల్పల్లి శివారు చందుతండాలో దానం జరిగింది. కన్న కొడుకుని తండ్రి అతి కిరాతకంగా మెడపైనడంతో కొడుకు అఖిల్ చావు బతుకుల మధ్య ఎయిర్ హాస్పిటల్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరి ఆ తండ్రి విచక్షణ కోల్పోయి ఆ కొడుకుని ఎందుకు నరకాల్సి వచ్చింది ఏంది, ఒక తల్లి కూడా రోధిస్తుంది. ప్రస్తుతానికి మనకి ఆ తల్లి ఉన్నది, తల్లిని అడిగి తెలుసు ప్రతి చేద్దాం. అమ్మ ఏం ఏం జరిగిందా అమ్మా, ఏం జరిగింది? ఏం పేరమ్మా బాబు పేరు? నేను పొద్దుగా స్కూల్కి పోయినా సార్, ఆయన పట్టుకునే ఉన్నాడు. నా కొడుకు లేవలే. ఏమనుకున్నారో ఏమో ఇక నాకు తెలియదు సార్. వెనకాల నేను కూలికి పోయిన కాడ తెలిసింది సార్, ఇట్లా చంపిండని. నాకు ఇంటికాడ లేను, నేను తెలియదు సార్. నేను ఇప్పుడు వచ్చిన నా కొడుకు అంటే ఈ మధ్య ఇంట్లో ఏమన్నా తండ్రికి కొడుకున గొడవలు జరిగేది ఉందా? ఈ గొడవలు ఏం లేదు కానీ సార్, మాకు ఎప్పుడు ఇబ్బంది పెడతాడు సార్. కొద్దిగా తాగుతాడు నా కొడుకు, తాగి కొద్ది మాకు ఇబ్బంది పెడతాడు సార్. బాగా నాకు కొడతాడు, మా ఆయన కొడతాడు, కొట్టి మాకు ఇబ్బంది పెడతాడు సార్. బాగా పైసలు అడుగుతాడు మా కాడ. ఇక ఎట్లా పడితే అట్లా బూతులు మాటలు దెబ్బలు అట్లా చేస్తాడు. కానీ ఎన్నిసార్లు వాళ్ళ నాయన ఇట్లా దెబ్బలు కొట్టి బెదిరించిన ఆయన అస్సలే దారికి రావట్లేడు సార్. అందుకనే ఏం వాని మైండ్ లో ఏం పెట్టుకున్నాడో ఏమో సార్, నాకు తెలియదు. నాకు ఇంత మాట కూడా ఇంకేలేదు సార్. తండ్రికి కొడుకు అంటే బాగా ఇష్టం అంట కదా? ఇష్టమే సార్, ఇద్దరికి మాకు ఇష్టమే. కొడుకు ఎంత ఇబ్బంది పెట్టినా మేము ఎప్పుడు ఏ ఒక మాట కూడా అనలేదు సార్. ఆయన ఎన్ని పైసలు అడిగితే పైసలు ఇస్తాం సార్. ఆయన ఏం అడిగితే అది ఇస్తాం సార్. ఏం పని చేయడు సార్. అట్నే ఆటో తోలుతాడు, ఇలా వాళ్ళ ఆటో ఆడుకొని తోలి వచ్చిన పైసలు ఇట్లా తాగి ఇక మాకు ఇబ్బంది పెడతాడు సార్. అదే మాకు చేతిలో ₹1 ఇయ్యడు. ఆయన ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా మళ్ళీ మా ఇంటి కాడ వచ్చి నా కాడ అడుగుతాడు సార్ డబ్బులు. వాడి నోట్లో ఎంత పైసలు ఇవ్వమంటే అంత పైసలు ఇవ్వాలి సార్. ఇవ్వకుంటే దుబ్బలు కొడతాడు సార్. మా చుట్టుపక్కల గంజాయిలు అవుతుండో దానికి తండ్రి మందలించిందని చెప్పేసి అంటున్నారు కదా? తాగుతాడు సార్, అది తాగి రోజు దాన్ని హిమ్మత్తునే ఉంటాడు సార్ వాడు. అట్లా రోజు చెప్తున్నాం సార్. నేను ఏడ తాగి వస్తానా, నేను ఏం చేస్తానా, నేను ఏం తాగట్లేనని అంటాడు సార్. మొన్ననే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చింది సార్. వానికి పట్టుకొచ్చి ఏదో చెటాప్ చేసిందంట సార్. చేస్తే గంజాయి తాగుతాందని వచ్చిందంట. మళ్ళా నువ్వు ఈసారి తాగితే మళ్ళీ నువ్వు జైలు పోతారా ఇది అది అని తాగం సార్. ఇది అని మళ్ళీ ఇంటికి వచ్చిండ్రు. వచ్చి మళ్ళా అదే నడతాడు, అదే అట్నే చెప్తాడు సార్. అట్లనే నైట్ పోతే 12ంటికి 1ంటికి అట్లా వస్తాడు సార్ ఇంటికాడ. వచ్చి ఇక అన్నం తింటాడు, లేకపోతే అట్లే పడుతుంటాడు. ఇక అట్లా చేస్తాడు సార్. వాళ్ళు అంటే గంజాయి తాగుతుందని చెప్పేసి అన్నట్టు మీరు ఖర్చు పెట్టుకున్నారు అంతా. గంజాయి తాగుతుందని చెప్పేసి మమ్మల్ని ఊకే వేధిస్తారా? గంజాయి తాగుతాడు, మందు తాగుతాడు, అన్ని తాగుతాడు సార్. ఆయన అన్ని అలవాట్లు ఉన్నాయి. సిగరెట్లు అయితే రోజు సార్, సిగరెట్లు బాగా కోపగించుకొని తండ్రి అంత ముందు చాలా సఫలా కొట్టినాం సార్. వానికి కొట్టినా మర్చిపోతాడేమో అనుకొని ఇక అట్లా చూడతా అంటే అసలు ఏం మర్చిపోతాడు. ఇక ఎక్కువనే చేస్తాడు. వానికి తండలో ఒకడు ఉన్నాడు సార్. వచ్చి రోజు గంజాయి వానుకోనే తిరుగుతాడు. వాడే అలవాటు చేసి వాడే ఆగం చేసింది సార్ నా కొడుకుని. వాడే ఆగం చేసిండు. తల్లి ఆడేదంటే విన్నారు కదా, గత కొన్ని రోజుల నుంచి గంజాయి సేవిస్తూ కూడా స్వల్ప భక్తులను చూపుతున్నారు. ఇదే క్రమంలో కూడా పోలీసులు కూడా వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఎక్కువగా దాన్ని ఆరాచకం ఎక్కువైపోయి మద్యం తాగుతూ సిగరెట్ తాగుతూ కూడా ప్రతి వ్యక్తి మమ్మల్ని వేధిస్తూ కొట్టేవాడు. డబ్బులు కూడా కావాలని చెప్పేసి వేధించేవాడు. అతి 1 గంట వరకు ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు. ఇవన్నీ చూసి కూడా ఇవన్నీ ఆవేదనతో తీసుకుని తండ్రి అఖిల్ అంటే తండ్రికి జీవన్కి అయితే చాలా అమితమైన ప్రేమ. అంటే కన్నా కొడుకు కదా, కన్నా ప్రేమని అపురూపంగా పెంచుకున్నాడు. మంచిగా అభివృద్ధిలోకి వస్తాడు అంటున్నాడు. కానీ వ్యసనాలకి బానిసై కూడా నిన్న గంజాయి అలవాటు పంచడం కూడా ఏ పని చేయకుండా కూడా ఇంట్లో ఉండడంతో తల్లిదండ్రులను పదే చేసుకుంటూ వాళ్ళ వేసాలు కూడా రావాలి. తర్వాత ఇవాళ ఉదయం ఒక ప్రాంతంలో ఆరుబయట పడుకున్నటువంటి అన్న కొడుకుపై తండ్రి గొడ్డలతో నరకడం తెలుస్తుంది.